అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతం వస్తున్నది అంటేనే మనకు హడావుడి ఎక్కువ ఉంటుంది. దానితో పాటు మనము పూజా సామాగ్రి, తర్వాత షాపింగ్లు, ఇవన్నీ ఈ మధ్యన హడావుడి చాలా ఎక్కువగా చేస్తున్నారు. పూజ తక్కువ చేస్తున్నారు, అంటే ఆ అమ్మవారికి సేవ తక్కువ చేస్తున్నారు. అలంకరణ పేరుతో ఈ తర్వాత ఇంకా ఏమేమో కొత్త ఐటమ్స్ అన్నీ విపరీతంగా కొనేస్తూ ఇలా హడావుడి హంగామా ఎక్కువైపోతున్నది. అమ్మవారిని తయారు చేయొచ్చు, అమ్మవారిని అలంకరించుకోవడంలో ఒక తృప్తి, ఆనందము అన్నీ ఉంటాయి. వరలక్ష్మి వ్రతంకి పూర్వకాలంలో ఏం చేసేవారండి? పెట్టుకుంటే ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకునేవారు. కలశం అంటే ఒక చెంబు తీసుకొని చెంబు నిండా నీళ్ళు కానీ లేక బియ్యము కానీ పోసి దాంట్లో పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తర్వాత తమలపాకులు 5 కానీ 3 కానీ తమలపాకులు పెట్టేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి దానిపైన జాకెట్ ముక్క గౌరమ్మ షేప్లో చేసి జాకెట్ ముక్క పెట్టేవాళ్ళు. ఇంకా ఆ తర్వాత పూజ విధానం అంతా మనకు తెలిసిందే. దీపారాధన చేసుకోవడము, పువ్వులు, దేవుడికి అలంకరణ, గంధము, పసుపు, కుంకుమ, ఇవన్నీ శనగలు, వాయనము అన్నీ మనకు తెలిసే ఉంటుంది. ఏదో ఒక చిన్న ప్రసాదం చేసి పెట్టినా సరిపోతుంది. అమ్మవారికి కావాల్సింది పాలతో పాయసం. అమ్మవారికి పాలతో పాయసం అంటే చాలా ఇష్టము. ఆ పాయసము మిగతా తర్వాత ఎన్నో ఐటమ్స్ ఎన్ని రకాలు చేయాలి, అన్ని రకాలు చేయాలి అనే పెద్ద హడావుడి చేసేసి ఏందో శాస్త్రం చెప్తారు చూడండి, సేవ తక్కువ మన హడావుడి ఎక్కువ అంటారు చూడ, అలాంటివి ఎక్కువైపోతున్నాయి. అమ్మవారికి కలశ రూపంలో పెడితేనే అమ్మ మనకు చూడండి. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు చూడండి, సత్యనారాయణ వ్రతానికి కలశం పెడతారు, ఫోటో పెడతారు. మిగతా ఏమి అలంకరణ పువ్వులు, గంధము, పసుపు, కుంకుమ ఇవే పెడతారు. తర్వాత మనము ఈ వరలక్ష్మి వ్రతానికి బొమ్మలు అలంకరించుకోవడము, అమ్మవారిని అలంకరించుకోవడము, చీరలు కట్టాలి, ఎన్ని చీరలు కట్టాలి, ఏ రకం చీర కట్టాలి, ఈ తర్వాత ఎన్నెన్నోనండి. ఇంకా అమ్మవారిని రూపు రేఖలు మార్చేస్తున్నారు. ఇంత హడావుడి అవసరం లేదండి. వరలక్ష్మి వ్రతం అంటే వ్రతంలాగే చేసుకొని చక్కగా ఒక నలుగురికి భోజనం పెట్టండి. మీకు తోస్తే మీకు ఎంతమందికి పెట్టాలనుకుంటే అంతమందికి దాన ధర్మం చేయండి. మంచిగా చక్కగా ఇంటికి పిలిచి ఇట్లా నోము నోసుకున్నాము, వ్రతం చేసుకున్నాము అని చెప్పి ముత్తైదువులు కావండి, పిల్లలు కావండి, పెద్దవాళ్ళు కావండి, ఎవరైనా సరే అండి, మంచిగా ఇంటికి పిలిచి మంచిగా చక్కగా భోజనం కర్మిండా భోజనం పెట్టి వాళ్ళకు ఇంత జాకెట్, పసుపు, కుంకుమ, తాంబూలం ఇస్తే, పండు ఇస్తే సరిపోతుంది. కానీ అబ్బబ్బబ్బబ్బ ఏమీ హంగామాలు చేస్తున్నారండి, ఏమీ ఇది చేస్తున్నారండి. రోజుకు ఈ హంగామా షాపింగులు ఎక్కువైపోయాయండి. చాలా విపరీతంగా మార్చేస్తున్నారు. వరలక్ష్మి వ్రతాన్నే మార్చే విధంగా చేస్తున్నారు. ఇంత మనము దీపావళి నోములను నోచుకుంటాం కదండి. ఆ దీపావళి నోములు, కేదారేశ్వరి నోములు ఇంత ఆర్భాటం ఉండదు. మన నోములు అంటే నోములు పద్ధతిగానే చేస్తారు అది. కానీ వరలక్ష్మి వ్రతం కూడా అంతే పద్ధతిగా చేసేది. కానీ ఈ అలంకరణలో వచ్చి నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను మంచి చీర కట్టానా, నేను మంచి చక్కగా అలంకరించానా, ఎన్ని ఆభరణాలు వేసానా, ఎన్ని బంగారం దిగేశామా అమ్మవారికి అనే చూపించడం ఎక్కువైపోయిందండి. హంగామా అనేది చూపించడం, ఈ హంగామా అనేది చూపించడం. ఇంత ఆర్భాటం అవసరం లేదండి. ఎంత పని అండి, ఎంత శ్రమ అండి శరీరానికి. మనం చేసుకునే పనులే ఎక్కువ, కానీ ఇవన్నీ ఎక్స్ట్రా పనులు, ఆర్భాటం పనులు, హంగామా పనులు. నీకంటే నేను ఎక్కువ అలంకరించాను, నీకంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, నీకంటే నేను ఎక్కువ అది చేశాను అని చెప్పుకొని పొగుడుతూ ఒకరింటికి పోతే 4 ఇండ్ల వరకు అమ్మవారిని చూడడం, ఈ అమ్మవారిని చూడడం, మా అమ్మవారే బాగుందని, ఇంకొకరి మా అమ్మవారే బాగుందని, ఇట్లా రెట్టింపు ఖర్చులతో అధిక ఖర్చు చేసేసి
తర్వాత శ్రమ పడుతూ పొద్దు నుంచి సాయంకాలం వరకు చూడండి అమ్మవారిని అలంకరించడమే సరిపోతుంది. కానీ చూడండి, ఒక్క పద్ధతి పెట్టుకోండి, కలుషం పెట్టుకోండి, అమ్మవారి ఫోటో పెట్టుకోండి, ఆ లక్ష్మీనారాయణుని ఫోటో పెట్టుకోండి, తర్వాత కలుషం పెట్టుకొని దీపారాధన చేసుకొని పసుపు కుంకుమలు అక్షంతలు అన్నీ వేసి పువ్వులు అలంకరించుకొని ఆ తర్వాత స్వామికి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోండి. 108 అష్టోత్తరాలు ఉన్నాయి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఇలాంటి అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చన చేసుకోండి. చక్కగా మన తృప్తితోటి మన చేతులతోటి చక్కగా అమ్మవారికి కుంకుమ ఈ ఏలుతో వేయాలండి. ఈ రెండు వేలు ఉంగరం వేలుతోటి బొటం వేలుతోటి కుంకుమ వేసుకుంటూ అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత మామూలు మనకు వరలక్ష్మి వ్రతము బుక్ దొరుకుతుంది. ఆ పుస్తకం తీసుకొని అందులో అన్ని సర్వము ఉంటాయండి. నువ్వు కథ మొదలు పెట్టినప్పటి నుంచి కథ లాస్ట్ మంగళహారతి వరకు అన్నీ ఉంటాయి. శుభ్రంగా అది కూర్చొని చదువుకోండి. ఇంత ఆర్భాటము ఇంత హడావుడి అవసరం లేదండి. అమ్మవారు మనకు ఏ రూపంలో ఉన్నా కూడా అమ్మవారు మనకు ఏమీ నష్టమేం చేయదు. ఏ రూపంలో మనం తలుచుకున్నా అమ్మవారిని మనం చల్లగా కాపాడుతుంది. కాబట్టి ఇంత పాయసం చేసి పెట్టండి, ఇన్ని శనగలు పెట్టండి. కానీ ఇన్ని వంటలు చేస్తున్నాము, ఇన్ని రకాలు చేసాము, అబ్బబ్బబ్బ చాలా హడావుడి ఆర్భాటము ఎక్కువైపోయిందండి. ఇలాంటి ఒంటికి శ్రమ తగిలించే ఓపిక ఎన్ని రోజులు ఉంటుందండి? మన పూర్వీకులు కలుషం పెట్టే వ్రతాలను మొదలుపెట్టారు. ఆ కలుషంతో మనం చేస్తున్నాము. ఇప్పుడు ఓపికగా ఎన్ని రోజులు చేస్తారండి? ఒక 40 సంవత్సరాలు చేస్తారు. ఆ తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. అంత మాత్రానికే మన కలుషం పెట్టుకొని అమ్మవారిని పూజించేంతవరకే మన పెద్దవాళ్ళు చూపించారు. కానీ ఇప్పుడు బొమ్మల మీద బొమ్మలు, ఇంతెత్తు బొమ్మలకు అలంకరించడమే టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. తర్వాత మన పూర్వీకులు ఈ కలుషంతో మనకు చూపించారు కదా, ఆ కలుషం రూపమే మనం చేస్తున్నాం. మన తరాల వాళ్ళు చేస్తారో లేదో కూడా తెలియదు. ఇంత ఆర్భాటాలు పెట్టుకొని, ఇంత హంగామా పెట్టుకొని ఈ బిజీ టైంలో ఇంకా మనకు ఈ శ్రమంతా మన పిల్లలు చేస్తారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మనం పూర్వీకులు మనకు చెప్పిన విధంగా మన అత్తకుందో మన అమ్మగారికి ఉందో వాళ్ళు ఈ రకంగా చేసుకోండి అంతవరకే చెప్తారు. కానీ ఇవన్నీ ఈ మధ్య రకంగా వచ్చినాయండి. ఈ మధ్యకాలంలో వచ్చినాయి. మరీ 10 సంవత్సరాల నుంచి విపరీతంగా హడావుడిలు ఎక్కువైపోయి, హంగామాలు ఎక్కువైపోయి, ఒంటి శ్రమ అన్నీ పొద్దు నుంచి సాయంకాలం వరకు చేసి తర్వాత అడ్డం పడి ఇవన్నీ ఎందుకండి? రామకృష్ణ అని అన్నిటికీ ఆ దేవుడేనండి. ఆ దేవుడు మనకు ఏమి పొరపాటు చేయడు, ఏమి తప్పు చేయడు, ఏమి మనల్ని దూషించడు. కానీ మనస్ఫూర్తిగా మంత్రాలు చదువుకోండి, అష్టోత్తరాలు చదువుకోండి. అమ్మవారి కథ ఉంది, వరలక్ష్మి మాత కథ ఉంది కదా, ఆ కథ చదువుకోండి. చక్కగా అక్షంతలు తలపైన వేసుకొని అందరి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేసి ఒక 5 మందికి లేదా 11 మందికి 9 మందికి ఇట్లా వాయినం ఇచ్చుకోండి. లేదు నేను ఇంతమందిని పసుపొట్టుకు పిలిచాను, మా ఇంటికి ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు ఆర్భాటం తప్పితే ఇంకా స్వామి ఆయన ఏమేమి దీవిస్తాడో కానీ వాళ్ళకు ఓపిక ఇస్తాడో కానీ ఇలా జరుగుతున్నాయండి వ్రతాలు. ఈ వరలక్ష్మి వ్రతము ఇంత ఆర్భాటము అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను. మన తృప్తి కోసము మన పూర్వీకులు మనకి ఇచ్చిన నోములు వ్రతాలు ఆచారంగా పద్ధతిగా నడుపుకోవడమే మన సంస్కృతి. నమస్తే అండి.